నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొత్తగా పెళ్లైన జంటల్లో ప్రెగ్నెన్సీపై ఆందోళన ఉంటుంది. తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ వచ్చిందో రాలేదో తెలుసుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల పద్ధతులు అయితే అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని ఇంట్లో ఈజీగా చేసుకునేవి, మరికొన్ని పరీక్షలు హాస్పిటల్స్లో చేసి వారికి గర్భం వచ్చిందో రాలేదో చెబుతారు. అయితే ఎలాంటి టెస్టులు చేయకుండానే మహిళలు తమకు గర్భం వచ్చిందో రాలేదో సులభంగా తెలుసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తే గర్భం వచ్చిందని గుర్తించవచ్చో ఇప్పుడైతే తెలుసుకుందాం. మహిళలు గర్భం దాల్చారంటే వెంటనే శరీరంలో మార్పు మొదలవుతుంది. ముందుగా వక్షోజాలు మృదువుగా ఉబ్బినట్టు మారుతాయి. నిపుల్స్ చుట్టూ ఉన్న ప్రదేశం వెడల్పుగా నల్లగా మారుతుంది. ఇలా అవుతుందంటే ఆ మహిళలకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టే లెక్క. బిడ్డకు పాలివ్వటం కోసం వక్షోజాలు అలా మార్పు చెందుతాయి అన్నమాట. మరో పద్ధతిలో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేంటంటే గర్భం దాల్చిన మహిళలు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. పిండం ఏర్పడుతున్న సమయంలో గర్భాశయం పెరుగుదల వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే తరచూ మూత్రం వస్తుంది. ఈ లక్షణం కనిపించిన మహిళలు గర్భం దాల్చినట్టే లెక్క. అయితే షుగర్ సమస్య వచ్చినా ఇలా తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి వస్తే మాత్రం షుగర్ టెస్ట్తో పాటు ప్రెగ్నెన్సీ కిట్లతో చెకప్ చేయించుకోవటం బెటర్. మరో సిస్టమ్ ఏమిటంటే మహిళలు గర్భం దాలిస్తే వెంటనే అలసిపోతూ ఉంటారు. ఎందుకంటే వారిలో ఉండే శక్తి నశిస్తుంది. అందుకు కారణం కడుపులో పెరుగుతున్న పిండమే. తగిన బలవర్ధక ఆహారం తీసుకుంటే ఈ సమస్య రాదు. ఈ లక్షణం ఉందంటే గర్భం దాల్చినట్టే. గర్భాశయంలో ఎదుగుతున్న పిండానికి నిత్యం 300 క్యాలరీల శక్తి అవసరమవుతుంది. అందుకని గర్భం దాల్చిన మహిళలకు తరచూ ఆకలి వేస్తూ ఉంటుంది. ఈ లక్షణం కనిపించినా గర్భం దాల్చినట్టు అర్థం చేసుకోవాలి. అంతేకాదు మరో విధానంలో కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అదేంటంటే గర్భం దాల్చిన మహిళలకు ఋతుక్రమం రాదు, కానీ ఋతుక్రమంలో వచ్చినట్టుగా కడుపు నొప్పి అయితే వస్తుంది. అందుకు కారణం పిండం గర్భాశయ గోడలకు అతుక్కుంటూ ఉండటమే. అలా అవుతున్న పక్షంలో కడుపు నొప్పి వస్తుంది. ఈ లక్షణం కనిపిస్తే గర్భం వచ్చినట్టే లెక్క. గర్భం దాల్చిన మహిళల కడుపు నుంచి జనన అవయవాల వరకు ఒక పొడవాటి నల్లని రేఖ ఏర్పడుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన మహిళలకు నాలుకంతా లోహపూరితమైనట్టు అనిపిస్తుంది. అప్పుడు రుచి సరిగ్గా తెలియదు. అయితే ఈ స్థితి కొన్ని రోజుల పాటు కనిపిస్తుంది. మరో సూచన ఏంటంటే సాధారణంగా రెగ్యులర్గా వచ్చే కలలు కాకుండా గర్భం దాల్చిన వారికి పుట్టబోయే బిడ్డ గురించే ఎక్కువగా కలలు వస్తాయట. అలా వస్తున్నాయంటే మహిళలు గర్భం దాల్చినట్టు తెలుసుకోవాలి. గర్భం దాల్చిన మహిళలకు ఉదయం వికారంగా ఉంటుంది. తరచూ వాంతులవుతాయి. ఒక్కోసారి ఫుడ్ పాయిజన్ వల్ల కూడా అలా జరిగేందుకు అవకాశం ఉంటుంది. కనుక వైద్యులను సంప్రదించి లేదా అందుబాటులోకి వచ్చిన కిట్లతో ప్రెగ్నెన్సీ వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు వ్యూ పాయింట్.